బుల్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ ఎమ్మెల్యే ఓబులపురం మైనింగ్ కంపెనీ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు విధించిన 7 ఏళ్ల జైలు శిక్షను ఉన్నత న్యాయస్థానం సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఓబులపురం మైనింగ్ కంపెనీకి సంబంధించిన అక్రమ మైనింగ్ కార్యకలాపాల ఆరోపణలపై హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టు మే 5న గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరో ముగ్గురికి దోషులుగా నిర్ధారించింది. ఇక సిబిఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ గాలి జనార్దన్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన జైలు శిక్షను సస్పెండ్ చేయాలని, లేకపోతే తన నియోజకవర్గాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన తరపు న్యాయవాది వాదించారు. ఇప్పటికే తాను 3.5 సంవత్సరాలు జైలు జీవితం గడిపానని, ఒకవేళ తన స్థానానికి ఉప ఎన్నికలు జరిగితే తీవ్రంగా నష్టపోతానని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదన విన్న అనంతరం హైకోర్టు శిక్షను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. రెడ్డికి అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ ఎమ్మెల్యే ఓబులపురం మైనింగ్ కంపెనీ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు విధించిన 7 ఏళ్ల జైలు శిక్షను ఉన్నత న్యాయస్థానం సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఇక ఓబులపురం మైనింగ్ కంపెనీకి సంబంధించిన అక్రమ మైనింగ్ కార్యకలాపాల ఆరోపణలపై హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టు మే 5న గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని దోషులుగా నిర్ధారించింది. సిబిఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ గాలి జనార్దన్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇక తన జైలు శిక్షను సస్పెండ్ చేయాలని, లేకపోతే తన నియోజకవర్గాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన తరపు న్యాయవాది వాదించారు. ఇప్పటికే తాను 3.5 సంవత్సరాలు జైలు జీవితం గడిపానని, ఒకవేళ తన స్థానానికి ఉప ఎన్నిక జరిగితే తీవ్రంగా నష్టపోతారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదన విన్న అనంతరం హైకోర్టు శిక్షను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.